రాజకీయవేత్తలు అయితే వాగ్దానాలు చేసేస్తారు గెలిచేంత వరకు. గెలిచిన తర్వాత కుదరట్లేదనో లేకపోతే వేరే కారణాలు ఏమైనా చెప్పి తప్పించుకుంటారేమో. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాబ్లం ఇది. నేను ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం, ఒక దేశం గురించి నేను మాట్లాడడంలా. అధికారం వచ్చేదాకా ఎన్నైనా చేసేద్దాం వాగ్దానాలు, వచ్చిన తర్వాత చేద్దాం, లేదు తర్వాత సంగతి అప్పుడు ఏదో ఒకటి మెల్లిపెట్టేసి ఏదో ఒకటి చెప్పేసి ఆ తర్వాత తప్పించేసుకుందాం అనే ఆలోచన కొంతమందిలో ఉంటుందేమో. కానీ దేవుడు అలాంటోడు కాదు కదా. వాగ్దానం చేసి అయ్యో అబ్రహాము పొరపాటుని చేశానయ్యా వాగ్దానం, అనుకోకుండా చేశానయ్యా వాగ్దానం, కంగారులో చేశానయ్యా వాగ్దానం, కుదరదలే అని దేవుడు అనేవాడు కాదట. వాగ్దానం చేస్తే ఆకాశం భూమి గతించిపోయే సమయం కనుక వస్తే మీరు ఒక్కసారి వెయిట్ చేయండి. అబ్రహాంకు వాగ్దానం చేశాను, అది నెరవేర్చాలా. గట్టిగా చెప్పలు కూడా దేవుని అన్మాయపరచండి. దేవుని యొక్క ప్రబలమైన శక్తి అదే. వాగ్దానం చేశాను, అది నెరవేర్చబడాల్సిందే అని వాగ్దానం నెరవేర్చే దేవుని యందు విశ్వాసం ఉంచి మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అదేంటో తెలుసా? అబ్రహాము దేవుని వాగ్దానాలను నమ్మాడు.